పనులు ఏమి, చేయాల్సిన పనులు ఏమి, ఏ పనులు చేస్తే ఈ మానవ జీవితం చరితార్థమవుతుంది, ఎలాంటి పనులు చేస్తే మనం కృతకృత్యులు అవుతాము, ఎలాంటి పని చేస్తే మనం భగవంతుడికి మన కృతజ్ఞతని మనం తెలుపగలుగుతాము. ఆ కృతజ్ఞత, కృతార్థత, కృతకృత్యత దానికోసం మనం ధర్మాన్ని మనం తెలుసుకోవాలి. ఆ ధర్మాన్ని తెలుసుకోవటానికి పండితులు ఒకవైపు, ప్రజలు ఇంకొక వైపు ఉంటే అది సాధ్యం కాదు. అందుకే లాయర్సు పండితులు కూడా కలిపాం. అంటే ధర్మం ఏం చెప్తుందనే విషయాన్ని వాళ్ళు చెప్పాలి. సామాజిక జీవితంలో ధర్మం అతి ముఖ్యం అనే విషయాన్ని ప్రజలు గ్రహించాలి, స్వీకరించాలి. అప్పుడే ధర్మ ప్రచారం అనేది ఆ మైకు నుంచి జీవితానికి వస్తుంది. ఆ జీవితానికి రావాలంటే అది ఒక రోజుల్లో వచ్చే పని కాదు, ఒక వ్యక్తితో వచ్చే పని కాదు. కఠిన ప్రయత్నం కావాలి, మృదు భాషణం కావాలి. ఆ మృదు భాషణం, కఠిన ప్రయత్నం రెండు ఉండటానికి ఆత్మవిశ్వాసం మనలో ఉండాలి. ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ లేకుండా మనలో మనం ఏదో భారతీయులు, హిందువులంటే ఏదో మనం ఏదో వెనకబడిన వాళ్ళని అనుకోకుండా ఆ ధర్మ యొక్క గొప్పతనాన్ని, ప్రాశస్త్యాన్ని, ప్రతిష్టని మనం తెలుసుకుంటే అది ప్రాచుర్యానికి వస్తుంది. ఒక విషయం గొప్పదని తెలుసుకోకపోతే 10 మందికి మనం చెప్పము, ధైర్యంగా మనం చెప్పము. అందుకని మన ధర్మం అనేది వైజ్ఞానికం, మన ధర్మం అనేది సామాజికం, మన ధర్మం అనేది ఉదారత